అందరికీ నమస్తే అండి. కూటమి 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన కూటమి కట్టారు. సో, వచ్చే ఎన్నికలు, ఆ తర్వాత ఎన్నికలు కూడా మేము పొత్తులోనే ఉంటాము. 15 ఏళ్ళు మా పొత్తు ఉంటుంది. 15 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని అయితే చెప్తున్నారు బయటికి. సో, పార్టీ పెద్దలు అంటే హయ్యర్ లెవెల్‌లో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆ సఖ్యత ఉంది. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆ బాండింగ్ ఉంది, కనిపిస్తోంది. ఉన్నత స్థాయిలో ఏమి ఇబ్బంది లేదు. కానీ నియోజకవర్గ స్థాయిలోనూ, గ్రౌండ్ లెవెల్లోనూ చెడిపోయింది. అన్ని నియోజకవర్గాలు అని నేను చెప్పను, కానీ కొన్ని నియోజకవర్గాలు ఓవరాల్గా ఒక 30-35 నియోజకవర్గాల్లో సిస్టమ్ చెడిపోయింది. అందుకు ఫస్ట్ ఉదాహరణ తాడేపల్లిగూడెం అండ్ నెల్లిమర్ల లాంటి నియోజకవర్గాలు. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది ఉంగుటూరు, నరసాపురం లాంటి నియోజకవర్గాలు కూడా. సరే, తాడేపల్లిగూడెంలో మొన్న ఒక 10-15 రోజుల కిందట తాడేపల్లిగూడెంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల విజయోత్సవ సభ నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే బొలిశెట్టి గారు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారిని పిలవలేదు. బాబ్జీ గారు నామినేటెడ్ పదవిలో ఉన్నారుగా, ఈయనైనా వెళ్ళాలిగా, వెళ్ళలేదు. ఎమ్మెల్యే నన్ను పిలవలేదు, ఈ సభ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలను పెట్టమన్నారు, సో ఎమ్మెల్యే కోఆర్డినేట్ చేసుకోవాలి, నన్ను ఎమ్మెల్యే పిలవలేదు కాబట్టి నేను రాను అని చెప్పి ఆయన వెళ్ళలేదు. సో అది చిలికి గాలివానగా మారి ఇప్పుడు రెండు పార్టీల పెద్దలకు ఒకరినొకరు ఫిర్యాదు చేసుకున్నారు. సో తాడేపల్లిగూడెంలో ఈవెన్ ఇప్పుడు ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్లు కూడా పెట్టుకుంటున్నారు, ఒకరికి వ్యతిరేకంగా ఒకళ్ళు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గారు పాపం 2021లోనో 2022లోనో పార్టీ ఇన్ఛార్జిగా తీసుకొని కష్టపడ్డాడు. సీటు మ్యాక్సిమం ఆశించారు, సీటు రాదు అని కొంతమంది ఆయనకి చెప్పినా వినలేదు. లేదు, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నమ్మి ఖర్చు పెట్టారు, కానీ చివరికి సీటు రాలేదు. ఇప్పుడు ఆయనకు అటు ఇటు కాకుండా ఉందన్నమాట. ఎమ్మెల్సీ ఇస్తాననుకున్నారు, ఎమ్మెల్సీ రాలేదు. ఒక నామినేటెడ్ పదవి ఇచ్చారు, అది కూడా అంత ప్రయారిటీ లేదు. ఏదో ఆయన బాధ ఆయన పడుతున్నాడు. నియోజకవర్గంలో ప్రస్తుతానికి పనులు అవ్వట్లేదు, ఆయన వర్గానికి ఎవ్వరికీ పనులు అవ్వట్లేదు. అధికారంలో ఉన్నా సరే అనవసరంగా అధికారంలో ఉన్నాం అనిపించేలా చేస్తున్నారు. సేమ్ ఇదే పరిస్థితి నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా ఉంది. నెల్లిమర్లలో కూడా అంతే. బంగారాజు గారికి 2022లో ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్. మంచి ఇమేజ్ ఉంది, మంచి సొంత వర్గం ఉంది. గ్రౌండ్ లెవెల్ నుంచి, కింది స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి ఎదిగాడు. సో ఖచ్చితంగా ఆయనకి సీట్ ఇస్తే గెలిచేవాడే. అటువంటిది ఆయనకేమో సీట్లు సర్దుబాటులో అక్కడ జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది, ఆయనకి ఇవ్వాలి. పోనా తర్వాత ఏమైనా అక్కడ ఆయనకు ప్రయారిటీ దక్కుతుందంటే ఆయనకు కూడా అంతే, ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. అసలు ఫస్ట్ ఖాళీ అయిన ఎమ్మెల్సీల్లోనే నీకు ఇస్తామని చెప్పి బంగారాజు గారికి హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. పోనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏమైనా బంగారాజు గారికి వాల్యూ ఇస్తున్నారా? లేదు. ఆ నియోజకవర్గంలో కూడా టీడీపీ, జనసేన చీలిపోయి. నిజానికి అక్కడ జనసేన బలం ఏమి లేదు. నెల్లిమర్ల నియోజకవర్గం అక్కడ ఆమె గెలిచారు అంటే బికాజ్ ఆఫ్ టీడీపీ వర్గం కంప్లీట్గా జనసేనకి చేయడం బట్టి అక్కడ గెలిచారు. లేకపోతే నెల్లిమర్లలో జనసేనకి అంత సీన్ లేదు. సో ఇప్పుడు అక్కడ టీడీపీని పక్కన పెట్టేశారు, కేడర్కి పనులు చేయట్లేదు. బంగారాజు గారి వర్గానికి అసలే పనులు అవ్వట్లేదు, ఆయన అగ్గి మీద గుగ్గులం రగిలిపోతున్నాడు. ఇదిలా సో ఈ 2 నియోజకవర్గాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇక కనిపించిన నియోజకవర్గాలు పోలవరం ఉంది, ఉంగుటూరు ఉంది. ఉంగుటూరులో కూడా అంతే. మాజీ ఎమ్మెల్యే గని వీరాంజనేయులు గారు ఆప్కాప్ చైర్మన్ పదవి ఇచ్చారు. అక్కడేమో ఎమ్మెల్యే ధర్మరాజు గారు. ఇద్దరికి అస్సలు పొసగట్ల. ఫస్ట్ 6 నెలలు బాగానే ఉన్నారు, కానీ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేస్తున్నాయి. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు, ఆరోపణలు బరస్ట్ అయిపోతున్నారు. సేమ్ పోలవరం కాన్స్టిట్యున్సీలో అలాగే ఉంది, అవనగడ్డలో అలాగే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇలాగే ఉంది పరిస్థితి. ఇది పరిస్థితి. యాక్చువల్లీ నేను అంతెందుకు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలోనే బాగోలేదు, టీడీపీ వాళ్ళని కలుపుకోవట్లేదు. సో నేను సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నా, ఎక్కడెక్కడైతే గొడవలు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఒక కమిటీ వేసుకోండి, పార్టీ తరఫున కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని ఇమీడియట్గా సమస్యలు పరిష్కరించుకోండి. అప్పుడు చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారవు అని అంటున్న పార్టీలు ఏముందలే చిన్నవి అనుకుని వదిలేశారు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాయంటే రోడ్డెక్కి కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. మరికొన్ని రోజుల్లో అది కూడా జరుగుద్ది. తాడేపల్లిగూడెంలోనూ నెల్లిమర్లలోనూ ఖచ్చితంగా అది కూడా జరుగుద్ది. సో నెక్స్ట్ ఎలక్షన్ కూడా మేము కలిసే పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారికి ఏముంది? పవన్ కళ్యాణ్ గారి సీట్లో చంద్రబాబు గారు వచ్చి పోటీ చేయరు, చంద్రబాబు గారి సీట్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేయరు. వాళ్ళ సీట్లు బాగానే ఉంటాయి, కానీ కింద నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ సీట్లే కాలిపోతాయి కొంతమంది, కదిలిపోతాయి కొంతమంది. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరన్నమాట. సో ఇప్పుడు ఏ నియోజకవర్గాల్లో గ్యాప్స్ ఉన్నాయో గమనించి, పరిశీలించి, మాట్లాడి
అక్కడ కలిపే ప్రయత్నం చేయాలి. కలపడం కూడా ఏదో నామకే వాస్తే పిలిచాము, కలిపాము, మాట్లాడాము అనేటట్టు కాకుండా కొంత ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని చేయాలి. నామినేటెడ్ పదవుల విషయంలో, పనుల విషయంలో, అన్ని విషయాల్లో కూడా. కానీ పార్టీ పెద్దలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. అందుకే నియోజకవర్గాల్లో చిల్లులు పడుతున్నా సరే పట్టించుకోవట్లేదు. అది చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయన్నమాట. రేపు లోకల్ బాడీస్ టైంలో ఉంటుంది అసలైన సినిమా వీళ్ళకి. థ్యాంక్ యూ.